ఈరోజు తెలంగాణ ఉద్యమానికి పూర్తి సహకారంతో పెద్ద మనసుతో మీరు సహకరించిన మీరు మళ్ళీ ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు న్యాయమిది న్యాయమైన డిమాండ్ ఇది. ఈ న్యాయమైన డిమాండ్ లేకపోతే మళ్ళా ఉద్యమాలు వస్తాయి, మళ్ళీ గొడవలు వస్తాయి. ఈ ప్రాంతం అంటేనే ఉద్యమాల గడ్డ అని చెప్పి సపోర్ట్ చేసినటువంటి జర్నలిస్టులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. చాలా మంది చాలా విషయాలు మాట్లాడిండ్రు. నేను ఎక్కువ విషయాలు మాట్లాడేది ఒకటి మీకు తెలియజేస్తున్నాను సభ ద్వారా. ఈ ప్రభుత్వానికి మీరు అన్నదేంది, మీరు చేస్తున్నదేంది, మీరు అన్న మాటలు కావాలంటే మీరు వినండి, ఇది మాట్లాడండి. నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు వింటున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా చెల్లించిందేమో కానీ ఈ ప్రజలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు చెల్లించరు. దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో చెప్పించారు? ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించారు. అంటే మీరు పోయి ఆయన అడగపోదని చెప్పినట్లనా? ఇలా ఆ రోజు మాట్లాడింది అమలు కాకపోతే, లేకపోతే మీరు ఈరోజు మోసం చేసినాం ఏం చేస్తారు? మళ్ళీ మోసం చేస్తారు కానీ ఉంటారా? ఏ ఉద్దేశం? కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే 42% చట్టబద్ధత కల్పించి 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలలు కాలేదా? మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు, సిద్ధరామయ్య గారు మాట్లాడిన మాటలు మీవి కాదా? చెప్పండి. లేదంటే మేమే వేలాది మంది కర్ణాటక పోయి సిద్ధరామయ్య గారి దగ్గర కూర్చుంటాం. దాని వస్తావా ఏం సంగతి తెలుసుకుందాం అని కర్ణాటక పోతాం. ఆయన అడుగుతాం 42% ఇస్తా అని చెప్పి ఇలా నువ్వు మాట్లాడుతున్నది ఏమిటి? ఇలా అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసిండ్రు? చట్టాన్ని ఎందుకు తయారు చేసిండ్రు? ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు? మీరు పంపించి మళ్ళీ ఇలా క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు. ఎవరు చెప్పారు మీకు జీవో? ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రజలు చెప్పిండ్రా? బీసీ ప్రజలు చెప్పిండ్రా? జీవో ఎవరు ఇవ్వమన్నారు? జీవో ఇచ్చి ఆటం చేస్తే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు. జీవో ఏంది? 33% బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని తీర్మానం చేసిండు. మరి ఎవరు వైపు కోర్టుకు ఇక రాజకీయం మాట్లాడినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంపీ రవిచంద్ర గారు దయచేసి రావాలి. ఎవరు వైపు కోర్టుకు? స్వప్నారెడ్డి గారు అని పోయిండు. ఎవరు పంపించిండ్రు? చెప్పండి. ఆమె తప్పుగా పోవచ్చు పాపం. ఎవరు పెట్టి కేసు వేయించారు? హైకోర్టులో కేసు వేయించారు, కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టుకు పోయిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా 22% స్థానిక సంస్థల వ్యక్తి ఇచ్చినాం. ఒకసారి మన కళ్ళ ముందర జీవో చెల్లెలను తెలిసిన తర్వాత పక్కన మహారాష్ట్రలో జీవో ఇచ్చి ఎలక్షన్ మధ్యలో ఆగిపోయిన తర్వాత కూడా అది ఉన్నాక మహారాష్ట్రలో కూడా కేసులు కొట్టేసింది. అది ఉన్నాక బీహార్ పాట్నాలో కబ్స్ కట్టేస్తే జీవోలను కొట్టేస్తే అది ఉన్నాక ఇవాళ మేమేమన్నా అంగటి కాలమా? మేమేమన్నా సంద్రాలమా? ఎంగట్లో బస్సు లేకుండా స్కూల్ లేకుండా బడి లేకుండా పేపర్ లేకుండా మమ్మల్ని అందరినీ కూడా అవగాహన వేసి కూలందరూ కూడా మీరందరికీ ఇదే పని చేసుకొని బతకాలంటే చేస్తే ఇలా మహాత్మా జ్యోతిబాబులే పుణ్యాన చదువుకొని గొప్ప వాళ్ళైంది. ఇలా మీరు జీవో చెల్లమని చెప్పి ఎవరు చెప్పారు? మీరు జీవో మీరు 10 మందిని నేనే చేయొచ్చు, 10 మందిని పైసలతో కొనొచ్చు, 10 మందిని మభ్య పెట్టచ్చు. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ గడ్డ ప్రాణాల